జహంగీర్ పరిపాలనకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. 1. ఇతని అసలు పేరు సలీం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. ఈ వీడియోలో మనము 7th క్లాస్ హిస్టరీలోని మొఘల్ సామ్రాజ్యం లెసన్కి ప్రాక్టీస్ పిచ్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి హైప్ చేయగలరు. మీరు హైప్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. ఈ లెసన్లోని ఫస్ట్ బిట్, మొఘల్ సామ్రాజ్య పాలకుల పరిపాలనా కాలాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి. కాలం 1 బాబర్, షేర్షా, జహంగీర్, షాజహాన్. కాలం 2 క్రీస్తు శకం 1540 నుండి 1545, క్రీస్తు శకం 1526 నుండి 1530, క్రీస్తు శకం 1628 నుండి 1658 వరకు, క్రీస్తు శకం 1605 నుండి 1627 వరకు. జతపరిచినట్లయితే బాబర్ 1కి క్రీస్తు శకం 1526 నుండి 1530 వరకు, అంటే 1కి పి. 2కి షేర్షా క్రీస్తు శకం 1540 నుండి 1545 వరకు, అంటే ఆప్షన్ ఏ. జహంగీర్ క్రీస్తు శకం 1605 నుంచి 1627 వరకు, 3కి డి. 4కి సి క్రీస్తు శకం 1628 నుండి 1658 వరకు. కరెక్ట్ ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్, కింది వాటిలో మొఘల్ పరిపాలనా విభాగాల ఆరోహణ క్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ పరగణాలు, సుబాలు, సర్కాలు. ఆప్షన్ బి సుబాలు, సర్కారులు, పరగణాలు. ఆప్షన్ సి సర్కారులు, పరగణాలు, సుబాలు. ఆప్షన్ డి పరగణాలు, సర్కారులు, సుబాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పరగణాలు, సర్కారులు, సుబాలు. మొఘల్ కేంద్రీకృత పరిపాలనలో విభాగాలపై పై నుండి కిందికి సుబాలు అంటే రాష్ట్రాలు, సర్కారులు అంటే జిల్లాలు మరియు పరగణాలు అంటే తాలూకాలుగా ఉన్నాయి. కాబట్టి కింద నుండి పైకి ఆరోహణ క్రమం పరగణాలు, సర్కారులు, సుబాలు అవుతుంది. నెక్స్ట్, ప్రతిపాదన ఏ. మధ్యయుగ భారతదేశ చరిత్రలో మొఘలులు అభ్యున్నతికి పరిపాలన మరియు ప్రభుత్వ విధానాలలో గొప్ప మార్పులను తీసుకువచ్చింది. సమర్థన ఆర్. వీరు అవలంబించిన నూతన పోకడలు తర్వాతి కాలంలో భారత ఉపఖండాన్ని పాలించిన రాజులకు రాజకీయ వారసత్వాన్ని మిగిల్చాయి. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. మొఘలుల అభ్యున్నతి మధ్యయుగ చరిత్రలో గొప్ప మార్పు తెచ్చింది. వారు ప్రవేశపెట్టిన పరిపాలన నూతన పోకడలు తర్వాతి కాలంలో ఉపఖండాన్ని పాలించిన రాజులకు ఒక బలమైన రాజకీయ వారసత్వాన్ని మిగిల్చాయి. నెక్స్ట్, భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య విస్తరణకు సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ. ఇది తూర్పున బెంగాల్ నుండి పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించింది. ఆప్షన్ బి. ఇది ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన గోల్కొండ వరకు విస్తరించింది. ఆప్షన్ సి. బాబర్ ఇబ్రహీం లోడిని క్రీస్తు శకం 1526లో రెండవ పానిపట్టు యుద్ధంలో ఓడించి దీనిని స్థాపించాడు. ఆప్షన్ డి. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య చరిత్ర క్రీస్తు శకం 1526 నుండి క్రీస్తు శకం 1857 వరకు కొనసాగింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. బాబర్ ఇబ్రహీం లోడిని క్రీస్తు శకం 1526లో రెండవ పానిపట్టు యుద్ధంలో ఓడించి దీనిని స్థాపించాడు. మొఘల్ సామ్రాజ్యాన్ని బాబర్ క్రీస్తు శకం 1526లో ఇబ్రహీం లోడిని ఓడించి స్థాపించాడు. కానీ అది మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా జరిగింది, రెండవ పానిపట్టు యుద్ధం ద్వారా కాదు. నెక్స్ట్, బాబర్ గురించి కింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని ఎంచుకోండి. 1. బాబర్ యుద్ధ వ్యూహాలను రూపొందించడంలో గొప్ప మేధావి. 2. మొదటి పానిపట్టు యుద్ధం తర్వాత ఇతడు ఢిల్లీ, ఆగ్రాలను జయించాడు. 3. ఇతడు పర్షియన్ సాహిత్యంలో గొప్ప కవి మరియు ప్రకృతి ప్రేమికుడు.
ఆప్షన్ ఏ 1, 2, 3 అన్నీ సరైనవి. ఆప్షన్ బి 1, 2 మాత్రమే సరైనవి. ఆప్షన్ సి 2, 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ డి 1, 3 మాత్రమే సరైనవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1, 2 మాత్రమే సరైనవి. బాబర్ యుద్ధ వ్యూహాలలో మేధావి మరియు మొదటి పానిపట్టు యుద్ధం తర్వాత ఢిల్లీ ఆగ్రాలను జయించాడు. అయితే ఇతడు టర్కీ సాహిత్యంలో గొప్ప కవి, పర్షియన్ సాహిత్యంలో కాదు. కాబట్టి 1, 2 మాత్రమే సరైనవి. నెక్స్ట్, బాబర్ వంశ పారంపర్యానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ తండ్రి వైపు తైమూర్ వంశం, తల్లి వైపు చెంగిజ్ ఖాన్ వంశం. ఆప్షన్ బి తండ్రి వైపు చెంగిజ్ ఖాన్ వంశం, తల్లి వైపు తైమూర్ వంశం. ఆప్షన్ సి తండ్రి వైపు సఫావిద్ వంశం, తల్లి వైపు సూర్ వంశం. ఆప్షన్ డి తండ్రి వైపు చగతాయిడ్ వంశం, తల్లి వైపు తైమూర్ వంశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తండ్రి వైపు తైమూర్ వంశం, తల్లి వైపు చెంగిజ్ ఖాన్ వంశం. బాబర్ తన తండ్రి వైపు తైమూర్ వంశానికి మరియు తల్లి వైపు చెంగిజ్ ఖాన్ వంశానికి చెందినవాడు. నెక్స్ట్, హుమయూన్ జీవితంలో జరిగిన సంఘటనల సరైన కాలక్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ చౌసా యుద్ధం, కనౌజ్ యుద్ధం, ఇరాన్కు పారిపోవడం, ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకోవడం. ఆప్షన్ బి కనౌజ్ యుద్ధం, చౌసౌ యుద్ధం, ఇరాన్కు పారిపోవడం, ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకోవడం. ఆప్షన్ సి చౌసా యుద్ధం, ఢిల్లీకి తిరిగి స్వాధీనం చేసుకోవడం, కనౌజ్ యుద్ధం, ఇరాన్కు పారిపోవడం. ఆప్షన్ డి ఇరాన్కు పారిపోవడం, చౌసౌ యుద్ధం, కనౌజ్ యుద్ధం, ఢిల్లీకి తిరిగి స్వాధీనం చేసుకోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చౌసా యుద్ధం, కనౌజ్ యుద్ధం, ఇరాన్కు పారిపోవడం, ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకోవడం. హుమయూన్ మొదట క్రీస్తుశకం 1539లో చౌసా యుద్ధంలో, తర్వాత క్రీస్తుశకం 1540లో కనౌజ్ యుద్ధంలో షేర్షా చేతిలో ఓడిపోయి ఇరాన్కు పారిపోయాడు. తిరిగి క్రీస్తుశకం 1555లో ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. నెక్స్ట్, షేర్షా సూర్ కింది ఏ యుద్ధాలలో హుమయూన్ను ఓడించి ఢిల్లీలో సూర్ రాజవంశాన్ని స్థాపించాడు? ఆప్షన్ ఏ క్రీస్తుశకం 1526 పానిపట్టు మరియు క్రీస్తుశకం 1539 చౌసౌ. ఆప్షన్ బి క్రీస్తుశకం 1539 చౌసౌ మరియు క్రీస్తుశకం 1556 పానిపట్టు. ఆప్షన్ సి క్రీస్తుశకం 1539 చౌసౌ మరియు క్రీస్తుశకం 1540 కౌనౌజ్. ఆప్షన్ డి క్రీస్తుశకం 1540 కౌనౌజ్ మరియు క్రీస్తుశకం 1555 ఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి క్రీస్తుశకం 1539 చౌసౌ మరియు క్రీస్తుశకం 1540 కౌనౌజ్. షేర్షా సూర్ హుమయూన్ను క్రీస్తుశకం 1539 చౌసా యుద్ధంలో మరియు క్రీస్తుశకం 1540 కౌనౌజ్ యుద్ధంలో వరుసగా 2 సార్లు ఓడించి ఢిల్లీలో సూర్ వంశాన్ని స్థాపించాడు. నెక్స్ట్, షేర్షా సూర్ పరిపాలనకు సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం ఏది? ఆప్షన్ ఏ ఇతడు ఒక ఆఫ్ఘన్ నాయకుడు, స్వశక్తితో అభివృద్ధి చెందాడు. ఆప్షన్ బి ఇతడు తన సామ్రాజ్యాన్ని కాబూల్ నుండి బెంగాల్ వరకు, మాల్వా వరకు విస్తరించాడు. ఆప్షన్ సి ఇతడు భూమి శిస్తు పద్ధతి మరియు నూతన ద్రవ్య విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఆప్షన్ డి ఇతడు క్రీస్తుశకం 1556లో ఫిరంగి ప్రియులుడు కారణంగా మరణించాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇతడు క్రీస్తుశకం 1556లో ఫిరంగి ప్రియులుడు కారణంగా మరణించాడు. షేర్షా సూర్ క్రీస్తుశకం 1545లోనే ఫిరంగి ప్రియులుడు కారణంగా మరణించాడు. క్రీస్తుశకం 1556లో మరణించింది హుమయూన్. నెక్స్ట్, ఒక వ్యక్తి కేంద్రం ప్రభుత్వం నుండి కొత్తగా ఒక హోదాను పొంది దానికి ప్రతిఫలంగా నిర్దిష్ట సంఖ్యలో గుర్రాలను, సైనికులను నిర్వహించే బాధ్యతను స్వీకరించాడు. మొఘల్ పరిపాలన ప్రకారం ఈ విధానాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ మున్సిబ్దారీ వ్యవస్థ. ఆప్షన్ బి జప్తీ పద్ధతి. ఆప్షన్ సి సుబేదారీ వ్యవస్థ. ఆప్షన్ డి సర్కార్ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మున్సిబ్దారీ వ్యవస్థ. అక్బర్ ప్రవేశపెట్టిన సైనిక విధానం మున్సిబ్దారీ వ్యవస్థ.
ఇందులో మన్సబ్ అనగా హోదా లేదా ర్యాంక్. దీని ద్వారా సైనిక బాధ్యతలు, గుర్రాలు మరియు సైనికుల నిర్వహణ జరిగేది. నెక్స్ట్, అక్బర్ సింహాసనాన్ని అధిష్ఠించే నాటికి అతని వయస్సు మరియు అతని తరపున పరిపాలనా వ్యవహారాలు చూసుకున్న సంరక్షకుడిని గుర్తించండి. ఆప్షన్ ఏ 15 సంవత్సరాలు రాజా తోడర్మల్, ఆప్షన్ బి 13 సంవత్సరాలు హేము, ఆప్షన్ సి 14 సంవత్సరాలు రాజా మాన్సింగ్, ఆప్షన్ డి 13 సంవత్సరాలు బైరం ఖాన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 13 సంవత్సరాలు బైరం ఖాన్. అక్బర్ తండ్రి హుమయూన్ మరణించే నాటికి అక్బర్ వయసు కేవలం 13 సంవత్సరాలు. అతను చిన్నవాడు కావడంతో అతని సంరక్షకుడైన బైరం ఖాన్ పరిపాలనా వ్యవహారాలు చూసుకున్నాడు. నెక్స్ట్, అక్బర్ క్రీస్తకం 1556లో జరిగిన రెండవ పానిపట్టు యుద్ధంలో బెంగాల్ ప్రధానమంత్రి అయిన ఏ పాలకుడిని ఓడించి వధించాడు? ఆప్షన్ ఏ శేషా సూర్, ఆప్షన్ బి రాణా ప్రతాప్, ఆప్షన్ సి హేము, ఆప్షన్ డి సలీం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హేము. క్రీస్తకం 1556లో జరిగిన రెండవ పానిపట్టు యుద్ధంలో బెంగాల్ ప్రధానమంత్రి అయిన హేము ఢిల్లీని ఆక్రమించుకోవాలనుకోగా అక్బర్ అతన్ని ఓడించి వధించాడు. నెక్స్ట్, అక్బర్ సామ్రాజ్య విస్తరణలో భాగంగా జయించిన రాజపుత్ర మరియు ఇతర రాజ్యాల సరైన సమూహాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ చునార్, మాల్వా, గోండ్వానా, బికనీర్, జైసల్మేర్, ఆప్షన్ బి బీజాపూర్, గోల్కొండ, అహ్మద్నగర్, అస్సాం, ఆప్షన్ సి కాబూల్, బెంగాల్, మాల్వా, బీజాపూర్, ఆప్షన్ డి చిత్తోర్గఢ్, అహ్మద్నగర్, గోల్కొండ, ఒడిశా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చునార్, మాల్వా, గోండ్వానా, బికనీర్, జైసల్మేర్. అక్బర్ తన పరిపాలనా కాలంలో సామ్రాజ్యాన్ని సుస్థిరపరుస్తూ చునార్, మాల్వా, గోండ్వానా, బికనీర్, జైసల్మేర్ మరియు జోధ్పూర్ వంటి రాజపుత్ర రాజ్యాలను తన రాజ్యంలో కలుపుకున్నాడు. నెక్స్ట్, ప్రతిపాదన ఏ మేవాడ్ పాలకుడైన మహారాణా ప్రతాప్ తన జీవితకాలం అక్బర్ అధికారాన్ని అంగీకరించకుండా పోరాటం సాగించాడు. సమర్థన ఆర్ అక్బర్ రాజపుత్ర రాజులతో ఎల్లప్పుడూ శత్రుత్వ సంబంధాలను మాత్రమే కొనసాగించాడు మరియు వారికి ఉన్నత పదవులు ఇవ్వలేదు. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. మేవాడ్ పాలకుడు మహారాణా ప్రతాప్ అక్బర్ అధికారాన్ని అంగీకరించలేదు అనేది నిజం. కానీ అక్బర్ రాజపుత్రులతో మంచి సంబంధాలు కొనసాగించి రాజా మాన్సింగ్, తోడర్మల్ వంటి వారికి ఉన్నత పదవులు ఇచ్చాడు కాబట్టి సమర్థన తప్పు. నెక్స్ట్, అక్బర్ ఆస్థానంలో ఉన్న ప్రముఖులకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ ఏ రాజా తోడర్మల్ రెవెన్యూ మంత్రి, ఆప్షన్ బి బీర్బల్ గొప్ప గాయకుడు మరియు కవి, ఆప్షన్ సి రాజా మాన్సింగ్ రాజపుత్ర ప్రముఖుడు, ఆప్షన్ డి రాణి చాంద్ బీబీ అక్బర్ ఆస్థాన కవయిత్రి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రాణి చాంద్ బీబీ అక్బర్ ఆస్థాన కవయిత్రి. రాణి చాంద్ బీబీ అహ్మద్నగర్ పాలకురాలు. ఈమె అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించి ధైర్యంగా పోరాడిన మహిళ. అక్బర్ ఆస్థాన కవయిత్రి కాదు. నెక్స్ట్, జహంగీర్ పరిపాలనకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. 1. ఇతని అసలు పేరు సలీం. ప్రపంచ విజేత అనే బిరుదుతో సింహాసనం అధిష్ఠించాడు. 2. ఇతడు పక్షులు, మొక్కలు, జంతువులను గాఢంగా పరిశీలించే ప్రకృతి ప్రేమికుడు మరియు గొప్ప చిత్రకారుడు. 3. ఇతని పాలన చివరి కాలంలో అనారోగ్యం వల్ల భార్య నూర్జహాన్ పరిపాలన చూసుకున్నది. ఆప్షన్ ఏ 1, 2 మాత్రమే, ఆప్షన్ బి 2, 3 మాత్రమే, ఆప్షన్ సి 1, 2, 3 అన్ని, ఆప్షన్ డి 1, 3 మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1, 2, 3 అన్ని. జహంగీర్ సలీం ప్రపంచ విజేత అనే బిరుదుతో పాలన సాగించాడు. ఇతడు పక్షులు, జంతువులపై అమితమైన ప్రేమ గల చిత్రకారుడు. చివరి కాలంలో అనారోగ్యం వల్ల భార్య నూర్జహాన్ పరిపాలనా బాధ్యతలు నిర్వహించింది. నెక్స్ట్, షాజహాన్ కాలంలో నిర్మించబడిన కట్టడాలలో లేని దానిని గుర్తించండి.
ఆప్షన్ ఏ సలీం చిస్తి సమాధి, ఆప్షన్ బి మోతీ మసీదు, ఆప్షన్ సి జమీ మసీదు, ఆప్షన్ డి ఎర్రకోట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సలీం చిస్తి సమాధి. మోతీ మసీదు, జమా మసీదు, ఎర్రకోటలు షాజహాన్ కాలంలో నిర్మించబడ్డాయి. సలీం చిస్తి సమాధి మరియు బంద్ దర్వాజాలను అక్బర్ నిర్మించాడు. నెక్స్ట్, షాజహాన్ దక్కన్లో జయించిన రాజ్యాల సరైన సమూహాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ బీజాపూర్, గోల్కొండ, అస్సాం, ఆప్షన్ బి బీజాపూర్, అహ్మద్నగర్, గోల్కొండ, ఆప్షన్ సి అహ్మద్నగర్, గోండ్వానా, మాల్వా, ఆప్షన్ డి గోల్కొండ, రాజస్థాన్, పంజాబ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బీజాపూర్, అహ్మద్నగర్, గోల్కొండ. షాజహాన్ తన పరిపాలనా కాలంలో దక్కన్పై దండయాత్ర చేసి అక్కడి ప్రముఖ రాజ్యాలైన బీజాపూర్, అహ్మద్నగర్ మరియు గోల్కొండలను జయించాడు. నెక్స్ట్, ఔరంగజేబ్కు సంబంధించి కింది వాటిలో సరికాని వ్యాఖ్యానం ఏది? ఆప్షన్ ఏ ఇతడు ముస్లిం మతాచారాల పట్ల శ్రద్ధాభక్తులు కలిగి ఖురాన్ బోధనల ప్రకారం జీవించాడు. ఆప్షన్ బి ఇతడు టోపీలు కుట్టడం ద్వారా సంపాదించిన డబ్బుతో తన సొంత ఖర్చులను భరించేవాడు. ఆప్షన్ సి ఇతడు పరమత సహనాన్ని విస్తృతంగా పాటించడం వల్ల అందరి ఆదరణ పొందాడు. ఆప్షన్ డి ఇతడు క్రీస్తుశకం 1685లో బీజాపూర్ను, క్రీస్తుశకం 1687లో గోల్కొండను జయించాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇతడు పరమత సహనాన్ని విస్తృతంగా పాటించడం వల్ల అందరి ఆదరణ పొందాడు. ఔరంగజేబు పరమత సహనం పాటించలేదు. దీనివల్లనే అతని కాలంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తిరుగుబాట్లు జరిగాయి. నెక్స్ట్, ఔరంగజేబు కాలంలో అతని మత విధానాలు మరియు ఇతర కారణాల వల్ల తిరుగుబాటు చేసిన వారిలో లేని వారిని గుర్తించండి. ఆప్షన్ ఏ గురు తేజ్ బహదూర్, ఆప్షన్ సి ఆప్షన్ బి గురు గోవింద్ సింగ్, ఆప్షన్ సి శివాజీ, ఆప్షన్ డి రాజా భగవాన్ దాస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రాజా భగవాన్ దాస్. రాజా భగవాన్ దాస్ అక్బర్ కాలానికి చెందిన ప్రముఖ రాజపుత్రుడు. ఔరంగజేబు మత విధానాలకు వ్యతిరేకంగా గురు తేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్ మరియు శివాజీలు తిరుగుబాటు చేశారు. నెక్స్ట్, అక్బర్ ప్రవేశపెట్టిన పరిపాలనా సంస్కరణల ప్రకారం కింది వాటిలో సరైన వాక్యం ఏది? ఆప్షన్ ఏ అక్బర్ తన రాజ్యాన్ని 20 సుబాలుగా విభజించాడు. ఆప్షన్ బి సుబా అనగా మొఘల్ సామ్రాజ్యంలోని ఒక రాష్ట్రం. ఆప్షన్ సి ప్రతి సుబాకు ఒక మున్సిబ్దార్ను అధిపతిగా నియమించాడు. ఆప్షన్ డి అక్బర్ పాలనపై శేష పరిపాలన ముద్ర అస్సలు కనిపించదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సుబా అనగా మొఘల్ సామ్రాజ్యంలోని ఒక రాష్ట్రం. సుబా అనేది మొఘల్ సామ్రాజ్యంలోని రాష్ట్రాన్ని సూచిస్తుంది. అక్బర్ తన రాజ్యాన్ని 15 సుబాలుగా విభజించి ప్రతి సుబాకు ఒక సుబేదార్ను నియమించాడు. అతని పాలనపై శేష ముద్ర కొంతవరకు ఉంది. నెక్స్ట్, మున్సిబ్దారీ వ్యవస్థకు సంబంధించి కింది వాటిలో సరైన వివరాలను ఎంచుకోండి. 1. ఇది ర్యాంకు, జీతాలు, సైనిక బాధ్యతలు నిర్ధారించడానికి ఉపయోగించిన గ్రేడింగ్ పద్ధతి. 2. ప్రతి మున్సిబ్దార్ వద్ద స్థిరంగా 10,000 మంది సైనికులు మాత్రమే ఉండేవారు. 3. మున్సిబ్దార్ అనే పదం హోదా లేదా ర్యాంక్ కలిగిన వ్యక్తిని సూచిస్తుంది. ఆప్షన్ ఏ 1, 3 మాత్రమే, ఆప్షన్ బి 1, 2 మాత్రమే, ఆప్షన్ సి 1, 2, 3 మాత్రమే, ఆప్షన్ డి 1, 2, 3 అన్ని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1, 3 మాత్రమే. మున్సిబ్దారీ అనేది గ్రేడింగ్ పద్ధతి మరియు మున్సిబ్దార్ అంటే హోదా కలిగిన వ్యక్తి. అయితే ప్రతి మున్సిబ్దార్ వద్ద స్థిరంగా 10,000 మంది ఉండేవారు కాదు. వారి స్థాయిని బట్టి 10 నుండి 10,000 మంది వరకు సైనికులు ఉండేవారు. నెక్స్ట్, అక్బర్ కాలంలో పరమత సహనానికి మరియు సామాజిక సామరస్యానికి ప్రతీకగా నిలిచిన అంశాల సరైన జతను గుర్తించండి. ఆప్షన్ ఏ మున్సిబ్దారీ వ్యవస్థ మరియు జప్తీ పద్ధతి. ఆప్షన్ బి జిజియా పన్ను పునరుద్ధరణ మరియు యాంత్రికుల పన్ను. ఆప్షన్ సి జిజియా పన్ను రద్దు మరియు దీని ఇలాహీ మతం. ఆప్షన్ డి ఇబాదత్ ఖానా మూసివేత మరియు షరియా చట్టం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జిజియా పన్ను రద్దు మరియు దీని ఇలాహీ మతం. అక్బర్ మత సహనంలో భాగంగా హిందువులపై ఉండే జిజియా పన్ను, యాంత్రికుల పన్నును రద్దు చేశాడు. అలాగే క్రీస్తుశకం 1582లో అందరితో శాంతి అనే అర్థం వచ్చేలా దీని ఇలాహీ మతాన్ని ప్రకటించాడు. నెక్స్ట్,
ఒక ముస్లిమేతర యాత్రికుడు ఒక పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకోవడానికి మరియు తన మతాన్ని రక్షణతో ఆచరించడానికి పూర్వ సుల్తానుల కాలంలో చెల్లించాల్సిన పన్నుల సరైన జత ఏది? ఆప్షన్ ఏ దామ్ మరియు రూపాయి, ఆప్షన్ బి జబ్త్ మరియు షరియా, ఆప్షన్ సి మస్కట్ మరియు సవార్, ఆప్షన్ డి యాత్రికుల పన్ను మరియు జిజియా పన్ను. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, యాత్రికుల పన్ను మరియు జిజియా పన్ను. ముస్లిమేతరులు తమ మతాచారాలను పాటించడానికి ముస్లిం రాజులకు చెల్లించే పన్నును జిజియా పన్ను అని, పవిత్ర క్షేత్రాల సందర్శన కోసం హిందువులపై విధించే పన్నును యాత్రికుల పన్ను అని అంటారు. నెక్స్ట్, అక్బర్ ఫతేపూర్ సిక్రీ వద్ద నిర్మించిన ఇబాదత్ ఖానా ప్రార్థనా మందిరం మరియు దీని ఇలాహీ మతాన్ని ప్రకటించిన సంవత్సరాల సరైన జత ఏది? ఆప్షన్ ఏ క్రీస్తకం 1575 మరియు క్రీస్తకం 1582, ఆప్షన్ బి క్రీస్తకం 1526 మరియు క్రీస్తకం 1556, ఆప్షన్ సి క్రీస్తకం 1580 మరియు క్రీస్తకం 1605, ఆప్షన్ డి క్రీస్తకం 1539 మరియు క్రీస్తకం 1540. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ క్రీస్తకం 1575 మరియు క్రీస్తకం 1582. అక్బర్ క్రీస్తకం 1575లో ఫతేపూర్ సిక్రీ వద్ద ఇబాదత్ ఖానా ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు మరియు క్రీస్తకం 1582లో దీనికి ఇలాహీ నూతన మతాన్ని ప్రకటించాడు. నెక్స్ట్, దీనికి ఇలాహీ మతానికి సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం ఏది? ఆప్షన్ ఏ దీని అర్థం అందరితో శాంతి లేదా విశ్వజనీన శాంతి, ఆప్షన్ బి ఈ నూతన మతంలో ప్రజలందరూ పెద్ద సంఖ్యలో చేరి ప్రజాదరణ గావించారు, ఆప్షన్ సి ఇందులో కేవలం 18 మంది మాత్రమే చేరారు, ఆప్షన్ డి ఇది చివరికి ఒక ఆస్థాన మతంగానే మిగిలిపోయింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఈ నూతన మతంలో ప్రజలందరూ పెద్ద సంఖ్యలో చేరి ప్రజాదరణ గావించారు. దీని ఇలాహీ మతంలో కేవలం 18 మాత్రమే చేరారు. ఇది ప్రజల్లో ఆదరణ పొందలేక కేవలం ఒక ఆస్థాన మతంగానే మిగిలిపోయింది. నెక్స్ట్, మొఘల్ కాలం నాటి ఆర్థిక వ్యవస్థ మరియు నాణ్యాలకు సంబంధించి కింది వాటిని పరిశీలించండి. 1. శేర్షా సూర్ ప్రవేశపెట్టిన రూపాయి, వెండి, ధామ్, రాగి నాణ్యాలను మొఘలులు ప్రామాణికం చేశారు. 2. అక్బర్ కాలంలో రూపాయి అనే నాణ్యం అత్యంత సాధారణ నాణ్యంగా చలామణిలో ఉండేది. ఆప్షన్ ఏ 1, 2, 2 సరైనవి, ఆప్షన్ బి 1, 2, 2 తప్పు, ఆప్షన్ సి 1 మాత్రమే సరైనది, ఆప్షన్ డి 2 మాత్రమే సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1 మాత్రమే సరైనది. శేషా ప్రవేశపెట్టిన రూపాయి, వెండి, ధామ్, రాగి నాణ్యాలను మొఘలులు ప్రామాణికం చేశారు అనేది సరైనది. కానీ అక్బర్ కాలంలో ధామ్, రాగి నాణ్యం అత్యంత సాధారణ నాణ్యంగా చలామణిలో ఉండేది, రూపాయి కాదు. నెక్స్ట్, అక్బర్ ప్రవేశపెట్టిన నూతన భూమి శిస్తు విధానమైన జప్తీ పద్ధతికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ ఇది అతని ప్రముఖ రెవెన్యూ మంత్రి రాజా తోడర్మల్ పర్యవేక్షణలో అభివృద్ధి చేయబడింది, ఆప్షన్ బి దీనిని రూపొందించడానికి అక్బర్కు దాదాపు 2 దశాబ్దాల కాలం పట్టింది, ఆప్షన్ సి క్రీస్తకం 1580లో గత 10 సంవత్సరాల పంటల ఉత్పత్తి ధరల వివరాలను సేకరించారు, ఆప్షన్ డి ఈ పద్ధతి ప్రకారం పన్నును కేవలం పండిన పంట రూపంలో మాత్రమే చెల్లించాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఈ పద్ధతి ప్రకారం పన్నును కేవలం పండిన పంట రూపంలో మాత్రమే చెల్లించాలి. జప్తి విధానంలో రాజా తోడర్మల్ గత 10 ఏళ్ల సగటు ఆధారంగా పన్ను నిర్ణయించాడు. ఈ శిస్తును కేవలం దామ్స్లలో అనగా నగదు రూపంలోనే చెల్లించాలి, పంట రూపంలో కాదు. నెక్స్ట్, ఒక రైతు తన పొలంలో పండించిన మొత్తం పంటను 4 రకాలుగా వర్గీకరించి అందులో కొంత భాగాన్ని పన్నుగా చెల్లించాడు. అక్బర్ రెవెన్యూ విధానం ప్రకారం వసూలు చేసిన పన్ను నిష్పత్తి ఎంత? ఆప్షన్ ఏ 1/3 వంతు, ఆప్షన్ బి 1/2 వంతు, ఆప్షన్ సి 1/4 వంతు, ఆప్షన్ డి 1/5 వంతు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1/3 వంతు. అక్బర్ ప్రవేశపెట్టిన వ్యవసాయ రెవెన్యూ పద్ధతి ప్రకారం భూమిని 4 రకాలుగా విభజించి పండిన పంటలో 1/3 వంతు పంటను పన్నుగా వసూలు చేసేవారు. నెక్స్ట్, అక్బర్ తన రాజధానిని ఆగ్రా నుండి సిక్రీ కొండలపై గల నూతన ప్రాంతానికి మార్చడానికి గల ప్రధాన కారణం ఏమిటి?
ఆప్షన్ ఏ దక్కన్ రాజ్యాలపై సులభంగా దండయాత్ర చేయడం కోసం. ఆప్షన్ బి సూఫీ సెయింట్ షేక్ సలీం చిస్తీని గౌరవించడం కోసం. ఆప్షన్ సి శేషా సూర్ వారసుల దాడుల నుండి రక్షణ కోసం. ఆప్షన్ డి అక్కడ కొత్తగా తాజ్మహల్ నిర్మించడం కోసం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సూఫీ సెయింట్ షేక్ సలీం చిస్తీని గౌరవించడం కోసం. అక్బర్ తన మిలిటరీ విజయాల తర్వాత తన మత గురువైన సూఫీ సెయింట్ షేక్ సలీం చిస్తీని గౌరవించడం కోసం తన రాజధానిని ఆగ్రా నుండి సిక్రీ కొండల ప్రాంతానికి మార్చాడు. నెక్స్ట్, అక్బర్ ఫతేపూర్ సిక్రీలో నిర్మించిన కట్టడాలు మరియు వాటి ప్రత్యేకతలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ ఏ ఫతేబాద్ విజయం అని అర్థం గల నగరం. ఆప్షన్ బి బులంద్ దర్వాజా గుజరాత్ విజయాల జ్ఞాపకార్థం నిర్మించిన విజయతోరణం. ఆప్షన్ సి పంచ్మహల్ పాలరాయితో కట్టబడిన ఒక అంతస్తు గల సమాధి. ఆప్షన్ డి బులంద్ దర్వాజా ఫతేపూర్ సిక్రీలోని ప్రసిద్ధ ఇస్లామిక్ నిర్మాణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పంచ్మహల్ పాలరాయితో కట్టబడిన ఒక అంతస్తు గల సమాధి. పంచమహల్ అనేది ఫతేపూర్ సిక్రీలోని అద్భుతమైన నిర్మాణ శైలి గల 5 అంతస్తుల భవనం. అది ఒక అంతస్తు గల సమాధి కాదు. నెక్స్ట్, మొఘల్ సామ్రాజ్య పతనం మరియు క్షీణతకు సంబంధించి కింది సంఘటనల సరైన క్రమాన్ని గుర్తించండి. 1. అక్బర్ కాలంలో సామ్రాజ్యం సుస్థిరంగా ఉండడం. 2. షాజహాన్ కాలంలో సంబంధాలు క్షీణించడం ప్రారంభం కావడం. 3. ఔరంగజేబ్ కాలంలో తిరుగుబాట్లను తీవ్రమై మరింత క్షీణించడం. 4. ఔరంగజేబు మరణాంతరం సామ్రాజ్యం పూర్తిగా విచ్ఛిన్నం కావడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. మొఘల్ సామ్రాజ్యం అక్బర్ కాలంలో సుస్థిరంగా ఉంది. షాజహాన్ కాలంలో సంబంధాలు క్షీణించడం ప్రారంభమైంది. ఔరంగజేబ్ కాలంలో తిరుగుబాటుతో మరింత ఘోరంగా తయారైంది. అతని మరణాంతరం పూర్తిగా విచ్ఛిన్నమైనది. నెక్స్ట్, ప్రతిపాదన ఏ. మొఘలులు తమకు విధేయత చూపని పాలకులపై దాడులు మరియు యుద్ధాలు చేశారు. సమర్థన ఆర్. దౌత్యంలో భాగంగా వారు రాజపుత్ర స్త్రీలను వివాహం చేసుకోవడం మరియు ఆ స్థానంలో ఉన్నత పదవులు ఇవ్వడం వంటి విధానాలు కూడా అవలంబించారు. ఆప్షన్ ఏ. ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి. ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ సి. ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి. ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. మొఘలులు తమకు లొంగని రాజులపై యుద్ధాలు చేసేవారు. అదే సమయంలో లొంగిన వారితో మరియు రాజపుత్రులతో దౌత్య సంబంధాలు నేర్పుతూ వివాహాలు చేసుకోవడం, ఉన్నత పదవులు ఇవ్వడం వంటి వ్యూహాలు అమలు చేశారు. నెక్స్ట్, ఔరంగజేబు నైతిక జీవితాన్ని పర్యవేక్షించడానికి షరియా చట్టం ప్రకారం నియమించిన అధికారులను ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ సుబేదార్లు. ఆప్షన్ బి ముహ్తాసిబ్లు. ఆప్షన్ సి మున్సిబ్దార్లు. ఆప్షన్ డి సవార్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఔరంగజేబు ప్రజల నైతిక జీవితాన్ని ఇస్లామిక్ సూత్రాలు లేదా షరియా ప్రకారం పరిశీలించడం కోసం ప్రత్యేకంగా ముహ్తాసిబ్బులు అనే మత అధికారాలను నియమించాడు. నెక్స్ట్, మొఘల్ వాస్తు శిల్పకళా వైభవానికి సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం ఏది? ఆప్షన్ ఏ. స్మారక చిహ్నాలు ఎల్లప్పుడూ భూగర్భంలో లేదా తక్కువ ఎత్తులో నిర్మించబడ్డాయి. ఆప్షన్ బి. కట్టడాలలో పాలరాయిని ఎక్కువగా ఉపయోగించారు. ఆప్షన్ సి. నీరు ప్రవహించే ఫౌంటైన్లను విస్తృతంగా నిర్మించారు. ఆప్షన్ డి. భవనాలను అలంకరించడానికి అపురూపమైన రంగురాలను ఉపయోగించారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. మొఘల్ కాలంలో వాస్తుశిల్పంలో కొత్త సాంప్రదాయం ప్రకారం స్మారక చిహ్నాలను ఎల్లప్పుడూ ఎత్తైన స్తంభాలపై లేదా పీఠాలపై నిర్మించారు, తక్కువ ఎత్తులో లేదా భూగర్భంలో కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. థ్యాంక్ యూ.